హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. అలాగే చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు. నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దోస్తులు. మీలో ఎవరైనా చాలా సెన్సిటివ్ వ్యక్తులు ఉన్నారా దోస్తులు? నేనైతే చాలా అంటే చాలా సెన్సిటివ్ దోస్తులు. ఎవరైనా ఏదైనా అన్నారంటే కొన్ని రోజుల దాకా దాన్ని మైండ్లో క్యారీ చేస్తూనే ఉంటాను, బాధపడుతూనే ఉంటాను. దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే నా పనులన్నీ వాయిదా పడిపోతాయి, హెల్త్ పాడవుతుంది, ఇంట్లో వాళ్ళని సరిగా చూసుకోలేను. అందులో నా తప్పేదైనా ఉందా అంటే అస్సలు ఉండదు దోస్తులు. నాకు తెలిసి నేను ఎవరిని హర్ట్ చేయను, హర్టింగ్గా అస్సలు మాట్లాడను. తెలియక నా వల్ల ఏదైనా తప్పు జరిగితే సారీ చెప్పడానికి అస్సలు వెనకడుగు వేయను. చాలాసార్లు నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను దోస్తులు, ఇలా ప్రతి విషయానికి ఎవరెవరో అన్న మాటలకి అస్సలు ఫీల్ అవ్వద్దని. అయితే దోస్తులు, నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా నేను చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఏడ్చాను అనుకోండి, ఖచ్చితంగా 1-2 రోజుల్లో సిక్ అయిపోతాను. ఏదో ఒక ఇల్నెస్ వస్తుంది, జ్వరమైనా జలుబైనా ఏదైనా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం మెంటల్గా వీక్ అయినప్పుడు ఏదో ఒకటి చేసి దాని నుంచి బయటికి రావాలి తప్ప అస్సలు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇంకా ఇంకా అస్సలు బాధపడకూడదు. అలా చేస్తే మనకే నష్టం దోస్తులు. దోస్తులు, నేను మీకు అసలు ఇది ఎందుకు చెప్దామనుకున్నానంటే ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది దోస్తులు. నేను ఎప్పుడైనా నిద్ర సరిగా పోనప్పుడే, వింటున్నారా దోస్తులు, ఎప్పుడైనా ప్రొద్దున లేవగానే ఈరోజు నిద్ర సరిగా పోలేదని అనుకున్నాను అనుకోండి, ఆ రోజు ఖచ్చితంగా ఎవరు ఏ చిన్న మాట అన్నా బాధపడతాను దోస్తులు. చాలా హర్టింగ్గా ఉంటుంది. అదే నిద్ర బాగా పోతే ఇలా ఎక్కువగా మనం మనసులోకి తీసుకోం దోస్తులు, వెంటనే విడిచిపెడతాం. అర్థమైంది కదా దోస్తులు? మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ నిద్ర అనేది ఇంపార్టెంట్. సారీ దోస్తులు, నా గురించి చెప్పాలనుకున్నాను. మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది అవికా వైన్స్ ఛానలే దోస్తులు. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటున్నాను. మీరే దోస్తులు, నా బంధువులైనా స్నేహితులైనా. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 212తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 212లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. బంటి ఇంకా ఇంటికి చేరుకున్నాడో లేదో? హలో మీను, ఇంట్లో ఉన్నావా బంటి? ఇంకా లేదురా. ఇంటికి వెళ్ళి అందరినీ ఎలా ఫేస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏ? ఏం లేదే, డాడీకి విషయం ఇప్పుడే తెలిసింది కదా, వెళ్ళాక ఏమంటారో ఏం మాట్లాడతారోనని టెన్షన్గా ఉంది. మళ్ళీ నిన్ను కలవాలని ఉందిరా. నాకు కూడానే. అసలు మనకి ఈ విషయం తెలిసే లోపే నేను ఇంట్లో డ్రాప్ చేశాను. నాకైతే నిన్ను ఎత్తుకొని ఎగిరి గంతేయాలని ఉంది. ఒకవేళ మీ డాడీ ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏం చేస్తాను, డాడీతో గొడవ పడతాను. అయినా ఒప్పుకోకపోతే? నీ ముందుకొచ్చి నీల్ డౌన్ చేస్తాను. మా డాడీ ఒప్పుకోవట్లేదు మీను, నువ్వేది చెప్తే అది చేస్తానంటాను. సరే వెళ్ళిపో అంటే? చచ్చిపోతాను. బంటి, వాళ్ళని కాదని నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా బంటి? చెప్పాను కదా మీను, నువ్వేదంటే అదే అని. నన్నైతే విడిచిపెట్టి వెళ్ళావు కదా. అలా వెళ్ళాలనే ఉద్దేశమే ఉంటే అసలు నేను నిన్నెందుకు ప్రేమిస్తాను మీను? ఎవరినైనా ఎదిరించి జీవితాంతం కలిసి ఉండే ఉద్దేశమే లేకపోతే అసలు నేను నీ లైఫ్లోకి రాను. వచ్చానంటే ఎవరినైనా ఎదిరిస్తాను, నీ చేయి విడిచిపెట్టను మీను. ఒకవేళ నేనే నిన్ను విడిచిపెడితే? చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నావా? లేదు బంటి, నువ్వు లేకపోతే నేను లేను. బంటి, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం. ఇప్పుడేంటి, నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేసిన రోజే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాను. నెక్స్ట్ ఏంటి? పెళ్లి చూపులుంటాయంట బంటి, అన్నయ్య చెప్పాడు.
వాట్? పెళ్లి చూపులా? మీను, నా కోసం చీర కట్టుకోవే. చీర కట్టుకొని జడ వేసుకో. ఉమ్, అత్తయ్య మావయ్య వాళ్ళు చూడాలి కదా నన్ను. అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తారంట. మమ్మీ డాడీ కోసం కాదు, నాకు నిన్ను చీరలో జడలో చూడాలనుంది. అయినా లవర్తో పెళ్లి చూపులంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకైతే భయంగా సిగ్గుగా ఉందిరా. భయం దేనికి మీను? నేనున్నాగా. మీను, నాకైతే నువ్వు చీర కట్టుకొని జడ వేసుకోవాలి. మొన్నటిదాకా పెళ్ళి పెళ్ళి అన్నాను కానీ ఇప్పుడు ఎలాగా ఉందిరా. ఏ, వద్దనుకుంటే చెప్పు, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేపిస్తాను. ఆహా, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటానన్నా నేను రెడీగానే ఉన్నాను. మళ్ళీ అదేంటే? నాకు నువ్వు కావాలిరా. పెళ్ళయ్యాక ఒక క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండను. నువ్వు నాతో ఉండాలంటే నాకు అదొకటి దారి. నాకు నిన్ను విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా ఉందిరా. సరేరా, ఇంటికెళ్ళు. డిన్నర్ అయ్యాక మెసేజ్ చేయి, కాల్ చేస్తాను. ఉమ్, ఉమ్. లవ్ యూరా. మిన్ను, అన్నయ్య, కంగ్రాచులేషన్స్ రా. ఇంపార్టెంట్ కాల్ రా, అందుకే మాట్లాడలేదు. థ్యాంక్స్ అన్నయ్య. ఇంత ఈజీగా ఇదంతా జరుగుతుంది అనుకోలేదు అన్నయ్య. మరేమనుకున్నావు? నీ నా మాత్రం అర్థం చేసుకోలేమా? నీ లవ్ని యాక్సెప్ట్ చేయమనుకున్నావా? మా అందరికీ నీ మీద నమ్మకం ఉందిరా. మా మీనాక్షి తప్పు చేయదని, ఏ డెసిషన్ అయినా కరెక్ట్గా తీసుకుంటుందని. నేను చాలా లక్కీ అన్నయ్య. నాకు మీలాంటి మంచి ఫ్యామిలీ ఉంది. మేము కూడా చాలా అంటే చాలా లక్కీ. మాకు ఇంత మంచి మీనాక్షి తల్లి ఉంది. ఇంతకీ ఈ పెళ్లి ప్రపోజల్ ఎవరు పెట్టారే? నీకు ఓకేనా? కొంచెం టైం తీసుకుంటారా? మరీ ఇద్దరిది చిన్న వయసే. అన్నయ్య, నన్ను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. ఏం పిచ్చి పట్టిందా నీకు? పెళ్లి చేసుకుంటేనే కదా అన్నయ్య నేను బంటితో ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరిని కలిసి ఉండమంటారా చెప్పు? పెళ్ళొద్దు ఏమొద్దు, లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాం. అలా అయితే నీకు పెళ్ళే కరెక్ట్. అయితే బంటిని నువ్వే ఫోర్స్ చేస్తున్నావా? ఏం పర్లేదు లేరా, మీ ఇష్టం. ఇంకా 5 minutesలో మమ్మీ వచ్చేస్తుంది. మీను, నీ అన్నయ్యగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ బంటిని నీ దగ్గర ఉంచుతాను. ఓకేనా? ఉమ్, నాకు ఒకటే టెన్షన్గా ఉంది. దేనికన్నయ్య? ఏం లేదే, బంటి ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇల్లరికానికి ఒప్పుకుంటారో లేదో. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఏంటో. నిన్ను మాత్రం ఎక్కడికి పంపించేది లేదు, ముందే చెప్తున్నాను. నువ్వు వెళ్తానన్నా సరే. నువ్వు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకన్నయ్య. నేను చెప్తాను బంటికి. బంటి నేను ఏది చెప్పినా వింటాడు. ఎందుకంటే నేనంటే బంటికి అంత ఇష్టం. ఎలాగైనా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళని విడిచిపెట్టి వస్తాడు, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టడు. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అలా నెగ్లెక్ట్ చేయొద్దు, కానీ వాళ్ళని ఎలాగైనా సరే కన్విన్స్ చేయాలి. వీక్లో 2-3 సార్లు కనీసం వాళ్ళని వెళ్ళి నువ్వు కలిసి రావాలి. ఏం కూర వండుతానవే ఇయ్యాల? మెంతాకు బాగానే తెచ్చిండు బావా. ఇంత పెసరపప్పు అన్నా లేకపోతే టమాటా వేసి వండన్నా అని చూస్తానా. ఏ ఊకేం పప్పు పాడైందని ఈ పప్పు పాడుగాను. ఇంత టమాటా వేసాండు. మెంతికూర టమాటా. మెంతికూరలా టమాటాలన్నా ఆలుగడ్డలన్నీ వేసి వండుకోవన్నట. అట్లా వండుకుంటే మంచిగా రక్తం పుడుతుందట మనకు. అగో గదేందే, వేరే కూరగాయలు వేసుకుంటే ఉట్టదట్నా? అన్నిట్లో మెంతికూర వేసుకోవచ్చు మంచిదే, కానీ టమాటాలు ఆలుగడ్డలలో వేసుకుంటే మంచిదట. ఇంకెక్కువ రక్తం బాగా పుడుతుందట. మన శరీరం మంచిగా పీల్చుకుంటుంది అన్నట్టు ఐరన్ని. ఏమో ఈ కాలంలో అన్ని చిత్ర విచిత్రాలు కానీ పాతకాలంలో ఇవన్నీ ఉండేనా? ఇప్పుడు అన్ని రకాలు దొరకబట్టే. ఏడ పడితే ఆడ కూరగాయలు, ఏడ ఏదో అన్నే వండించుకో అన్నట. ఇప్పుడు రకరకాల కూరగాయలు వస్తున్నాయి. ఆడెన్న వండిస్తాండ్రు, ఇటు పట్టుకొస్తాండ్రు. గట్ల పట్టుకొస్తే పాడైతే అట కూరగాయలు. పాడు కాకుండా మందులు చల్లుతాండ్రట. ఆ మందులు తిని మనం చచ్చుడా ఇక? అందుకే ఇంటి ముందట ఇంటి వెనక ఇన్ని చెట్లు పెట్టుకోవాలి. గవ్వే 4 కూరగాయలు తినాలి. అవే పాట వెళ్తాయి. నెలకు 4 కాయలు కూడా వెళ్ళాయి. అదే బయట కొనుక్కుంటే 10 రూపాయలకు 4 కిలోలు వస్తాయి. నీకు 10 రూపాయలకు 4 కిలోలు ఓడిస్తాండి. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు?
ఎన్నడన్నా పోతే తెలుస్తుంది కూరగాయల మార్కెట్కు. 40 రూపాయలకు పావు కిలో కూడా ఇస్తలేరు ఇప్పుడు. 40కి పావు కిలో కూడా ఇస్తలేరే. జోకులు చేస్తానవానే? జోకులు కాదు, నిజంగానే. ఒకసారి ఓ బావతోటి తెలుస్తుంది నీకు. నేను ఎప్పుడు పోతా కాబట్టి నాకు తెలుసు. ఎందుకు ఇయ్యరే? టమాటాలు అవి ఇవి అగ్గకే ఇస్తారు. గోబీ పువ్వు గోబిగడ్డ 10 రూపాయల కోటి ఇయ్యరా? 5 రూపాయల కోటి. సోరకాయ రూపాయి కోటి. ఇంకా నయం, ఆటానకు సారానకు ఇస్తారనిలే. ఆట నాకు సారానికి ఎందుకు ఇస్తారే? గవి వెళ్తానే లేకపోయే. ఆ దగ్గర ఎన్ని ఉన్నాయో, ఓ బుట్ట నిండు ఉన్నాయి. ఆటాన బిల్లలు, సారన్న బిల్లలు, 10 పైసల బిల్లలు, 20 పైసల బిల్లలు. ఏం చేసుకుంటావు? పొంగ మీద పెట్టుకొని పోతావేంది? అప్పుడు అన్ని జమ చేసిండే. జమ చేసిన కథం. ఇక తర్వాత అవి చెల్లయి అన్నారు. ఇక పారబుద్ధి గారే ఉంచుకునిగా పారయ్య బుద్ధిగాక. ఓ 4 గుడ్లన్నీ ఉడకబెడితేందే. ఏం కూరగాయలు పాడైనాయి, అవి తింటే రోగాలు వస్తానేట. గుడ్లు తింటే కూడా రోగాలు వస్తాయి. ఏం తినకుండా ఉపవాసం ఉండు మరి. ఏంది ఉపాసం ఉంటాను రయ్యాల? ఆ గొగ్గి పోరాడొచ్చిండు. ఏందిరా వారి చుట్టాలు అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయినరా? పోయినరు. మీ పన్న ఏమున్నది, మంచి ఎండలో కూర్చుంటాన్రు. అబ్బో గిడి ఎండ కొడుతుంది బాగా, ఇటు నీడకే ఉండాలి. ఏమైద్దిరా ఎండకుంటే? నల్లబడతావేంది? ఆవు మా అక్క నేను ఇద్దరం సెన్సిటివ్. ఎండలో కోతే నల్లగా అవుతాం. నువ్వు ఆల్రెడీ నల్లనే ఉన్నావు కదరా పోడా, ఇంకా నల్లగైతే పోయింది. ఇంకా గావిగా గదే ఆఖరి నలుపు. మళ్ళీ ఇంత మంట పెడితే ఒక కాకరబత్తి కాల్చుకుంది కదా. ఈ కాకరబత్తి పుల్ల కోసం నేను మంట పెట్టానారా? కట్టె పుల్లలు అన్నీ అయిపోయినాయి. ఇక తెల్లం దాకా పొద్దున్న దాకా నడతానే ఉంటాయి అవి. ఏదో గంట సేపు కాలుతాయి. అంటేనేనా? నాకైతే రోజంతా చలి పెడుతుంది. మరి గా చెడ్డి బాని ఎందుకు వేసుకున్నావు? మంచి అంగి దొడుకోకపోయినావు. ఏగా వేసుకుంటే నాకు అంత సిట పుడుతుంది అక్క. మరేం సంగతిరా? సంబంధం మాట్లాడడానికి పోయినరాంటివి ఏందో అంటివి. సంబంధం ఖాయమైంది, మీకు తెలియదా? ఖాయమైందా? అగో ఎప్పుడు? ఇక బంటికును గా పిల్లకట. ఏ పిల్లకు? ఈ సప్నోళ్ళ అత్తున్నది కదా, అత్తకో సెల్ల బిడ్డ ఉంటుంది, చిన్న పిల్ల. గా మీనాక్షి. అయ్యా అయ్యేంది అయ్యా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారట, నీకు తెలియదా? మా అక్కకి ఎందుకు తెలుస్తుంది పల్లి? బాలే అడగబడుతుంది, నీకు తెలియదా అని. అయ్యో నీకు తెలియదక్క, ఈ చిన్న అత్తకు లోకమంతా ఏం జరుగుతున్నాయో ఈమెకే తెలుస్తాయి అన్ని ముచ్చట్లు. నాకు తెలియదు. నేను మా చూసినారా, గా పిల్ల ఏమైనా సరితింటికి పోతుంది వచ్చినప్పుడు అల్లా అనుకున్నా. కానీ సరితకు ఈమెకు దోస్తే అనుకున్నా. కాదు కాదు, సరితోళ్ళ మరిదికి ఉన్ను ఈ పిల్లకు దోస్తట. ఇక పప్పు భోజనం తినుడే ఇక మనం అందరం. పెళ్ళి కూడా పెట్టుకున్నారా ఇక? ఇంకా పెట్టుకోలే కానీ ఇక త్వరలో ఉంటుందట. గాళ్ళు పాప భోజనం ఎందుకు పెడతారా? బాగా పైసలు ఉన్నోళ్ళు మంచిగా చికాన్లు మటాన్లు పెడతారు. నాకు ఏదైతేంది, తిండి ఉంటే అయిపోయా. మా అక్క కౌసుంటే అయిపోయా. ఇక మనం పండుగ చేసుకున్నాడేనే. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3-4 రోజులు ఉంటుంది. ఇక అక్కడెక్కనో పిల్లోళ్ళదైతే నీకు గిడవాడు భోజనం పెడతాడు. అయ్యో ఎగ్గి సరితే విలువదా మనన్ని? మా వెళ్తుంది. మారువేలు ఇళ్ళే చేస్తారు కదా, పెళ్ళికి ఎట్లా పోతాం ఆడికే. మారువేలిలో కూడా తినుడే. తిను తిను, బాగా తిను. నేను ఒకసారి పోతా ఇంటికి, అనసూయతోటి మాట్లాడతా. ఏం మాట్లాడతావు? మాట ముచ్చట మాట్లాడతావేంది నువ్వే పెళ్ళిది? కాదు, పోతే అసలు ఏమైంది, గా పిల్లకు గీ పిల్లగాడు ఎట్లా తెలుసు, ఏంది కథ, అవన్నీ తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే నీకు ఇప్పుడు అవార్డు ఇస్తాండ్రా ఎవరన్నా? నరేంద్ర మోడీ వచ్చి. మా చిన్నత్తకు మోడీ వచ్చి ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా సంబరం రాదు. గిసంటి ముచ్చట్లు చెప్తేనే సంబరం వస్తుంది. వాడు కరెక్టే చెప్తాడు, పోయి తెలుసుకుంటా. ఎప్పుడు గిదే, ఈ ముచ్చట అటు ఆ ముచ్చట ఇటు, కుక్క తిరిగినట్టు తిరుగు. అయ్యా చిన్నత్తని కుక్క అంటాంది ఈ అక్క. అది నన్ను కుక్క అంటది, పంది అంటది, నీకెందుకురా? ఏమో బాగా ఈగిలి పడుతుంది. అన్నోళ్ళకేం లేదు కానీ ఇన్నోళ్ళకే వచ్చిందట గోస అన్నట్టున్నది నీ కథ. నువ్వు ముందు ఏడు పాపే, నిన్ను చూస్తే నాకు దుఃఖం ఆగది. ఇడ కూసో. ఏమైంది అసలు? ఏమంటున్నాడు? నేను వెళ్తా పెద్దమ్మ, నేను ఇక్కడ ఉండా. నువ్వు పోతే ఆడు ఎట్లుంటావు ఒక్కదానివి? మీ అమ్మ ఒక్కతే ఎట్లా చూసుకుంటుంది నిన్ను? నేను మీ ఇంటికి వచ్చి ఎట్లుంటానే? ఏదో ఒక రోజు అట్లా వచ్చి ఇట్లా పోతా గాని.
ఇదంటే తమ్ముడిల్లు కాబట్టి ఏమనుకోరు. మీ ఇంట్లో ఉంటే ఏమనుకుంటారే నన్ను? ఏం కాదు పెద్దమ్మ, నేను వెళ్తా. తమ్ముడు వస్తాడు, తమ్ముడు చూసుకుంటాడు. అస్సలు ఉండ ఇక్కడ. ఏమన్నాడే వాడు? వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు నన్ను ఇట్లనే చేస్తాడు పెద్దమ్మ. నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు అంటాడు. నేను బాధపడతా అని కూడా చూడాడు. ఏమన్నాడు? స్వప్నకి ఫోన్ వస్తుందని చెప్పడానికి పోయిన పెద్దమ్మ. వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారట లోపల. నన్ను ఎందుకు వచ్చినావని తిట్టిండు. అలా గురించి నీకు తెలదానే? గుసగుస ముచ్చట్లు ఎప్పుడు పెడతారు. నేను పోతే కూడా గట్లే అంటారు. నా భర్త కూడా అట్లనే అనాల పెద్దమ్మ. నేనేమన్నా పరాయిదన్నా? నేను ఏడుపు కొట్టుదన్నట. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటానట. వాళ్ళు సంతోషంగా ఉంటే నేనట ఓర్వనట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు పెద్దమ్మ. నా క్యారెక్టర్ కూడా మంచిది కాదట. వాళ్ళ ముందట ఒకలాగా ఉంటానట, వాళ్ళు లేనప్పుడు ఒకలాగా ఉంటానట. నేను అసలు చిన్నారిని పట్టించుకోనట. ఇంకా రాజు మంచిగా ఉంటే కన్నయ్య గురించి చెప్పుదాం అనుకున్న పెద్దమ్మ. కన్నయ్య నీ కొడుకే, అప్పుడప్పుడు చూసి రమ్మని. ఒప్పిస్తుందానా? ప్రాణం పోయినా చెప్పకి మాట. అర్థమవుతుందా? వాడి క్యారెక్టర్ ఇంకా నీకు అర్థం కాలేదాని? వాడికి చెప్తే ఊకుంటాడు అనుకుంటున్నావా? నిన్ను ఇంకా టార్చర్ చేస్తాడు. వాడి నుంచి పట్టుకొచ్చుకుంటాడు కన్నయ్యని. వాళ్ళున్నారు కదా, నీ అత్త ఆడబిడ్డ అందరు కలిసిపోయి గుంజుకచ్చుకుంటారు సరిత దగ్గర నుంచి. వాళ్ళకి నీ స్నేహం విలువ తెలియదు. అవన్నీ ఆలోచించుతారు అనుకుంటున్నావా? అందరినీ బాధ పెడతారు. చెప్తున్నా గుర్తుపెట్టుకోవే. కన్నయ్యని ఇచ్చేసినావు, అయిపోయింది. మళ్ళా వాడి గురించి ఆలోచించకు నువ్వు. నా మీద ఒట్టేయి. వానికి ఈ విషయం చెప్పా అని చెయ్యే. వాడు నిన్నేం చేస్తాడో కూడా తెలియదు అట్లా చేసినావంటే. సరే పెద్దమ్మ, చెప్పా. ఒట్టు. ఒట్టు. ఎవరికి చెప్పా. చెప్పకు. చిన్న చిన్న వాటికే తట్టుకోలేకపోతున్నావు. గంత పెద్ద విషయం నువ్వు ఇట్లా చేసినావని తెలిస్తే వాళ్ళు ఊకుంటారా అని? వాళ్ళు అనే మాటలు నువ్వు తట్టుకుంటావా? వద్దు వద్దు బిడ్డ, అస్సలు చెప్పకు. అసలు రాజుకి నేనంటే ఇష్టమే లేదు పెద్దమ్మ. నేను చచ్చిపోవాలని ఉంది నాకు. నాకు అసలు బ్రతకాలనే లేదు. ఏడువు ఏడువు, మంచిగా ఏడువు. నీకు బిడ్డ పుట్టింది కదా, దానికి నేర్పియద్దా? ఇట్లా ఏడ్చుకుంటా కూసుంటే నీ కూతుర్ని ఎట్లా పెంచుదామనుకుంటున్నావే? ఆడపిల్ల పుట్టింది నీకు, అర్థమవుతుందా? నీలాగానే పిరికి దాని లెక్క తయారీ అయ్యి దాన్ని కూడా చెప్పు. దానికి కూడా ప్రాబ్లమ్స్ వస్తే జీవితంలా పోరాడద్దు, చచ్చిపోవాలేంటనే అని చెప్పు. ఆ ఓలేగాడేమో అన్నాడట, ఇదట చచ్చిపోతుందట. చచ్చిపోయి నీ బిడ్డను కూడా చంపేస్తావా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పెంచుకో, మంచిగా పెంచుకో నీ బిడ్డను. బిడ్డ ఇగో, ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా చచ్చిపోవాలి మనం అని చెప్పు. రేపు పెళ్ళైతుంది బిడ్డ నీకు. నీ మొగుడు నిన్నేమన్నా అంటే చచ్చిపో అని చెప్పు. దానికి ఎట్లాంటోడు దొరుకుతాడో. వీనికన్నా ఇంకా దరిద్రుడు దొరికితే ఏం చెప్తావే? గట్లే చెప్తావా? లేకపోతే నువ్వే చంపేస్తావా పెద్దగైనాక? చెప్పు, ఏం చెప్తావు దానికి? చచ్చిపోమని చెప్తావా? స్ట్రాంగ్ ఉండాలి, ఎదురు మాట్లాడాలని చెప్తావా? ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని సాగదిస్తే ఎంతవరకు సాగుతుంది? దానికి సాగే గుణం ఉంటుంది కాబట్టి సాగుతుంది. ఇంకా 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 గుంజినావనుకో ఏమవుతుంది? మధ్యలోకి దిగి చేతికి చెటుక్కని దాక్తుంది. ఈ లెక్కనే సహనం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఆ సహనాన్ని వాళ్ళు ఎంత అంటే అంత పరీక్షిస్తూనే ఉంటారు. ఓర్పు వహించాలే. ఇక నీ వల్ల కాదనుకున్నావనుకో, ఆ రబ్బర్ బ్యాండ్ కదా ఎట్లా దాకిస్తుందో అట్లా దాకియాలే నువ్వు. వాళ్ళకు షాకులు దాకియాలే. నువ్వేందో చూపియాలకు. మీ అత్తకి బుద్ధి చెప్పు. మీ ఆడబిడ్డకి అత్తకి నిన్ను చూడంగానే గజగజ వనకాలాలు. గట్ల తయారు కావాలి నువ్వు. నన్ను చూస్తే ఎట్లా మూసుకుంటుందే నోరు మీ అత్త. అదే నేను సాటుకోతే నన్ను తిట్టుకుంటుంది. కానీ నా ముందు ఎట్లుంటుందో చూసినావు కదా. అట్లా తయారు కావాలి. ఇట్లాంటి వాళ్ళకు అట్లానే కరెక్టు. మంచి ఉంటే ఓర్వరు చూడు, అట్లాంటి వాళ్ళకి ఎదురు తిరగాలి. అతి మంచి కూడా మంచిది కాదు. వినబడుతుందా? ఎంత అమాయకంగా ఎంత మంచిగా ఉంటే ఇంకా ఇంకా రెచ్చిపోతాను ఇవాళ రేపు జనాలు. ఒక్కసారి ఎదురు తిరిగినావనుకో భయపడతారు నిన్నతో మాట్లాడడానికి కూడా. ఎంత మెత్తగా ఉంటే అంత ఒత్తుతారు. ఇంట్లోనే కాదు బయట కూడా చెప్తున్నా. ఈ కాలం అట్లా లేదు. ఇంతకుముందు ఎట్లుండేనో నాకు తెలియదు. ఈ కాలంలోనైతే ఇట్లనే ఉన్నారు జనాలు. అమాయకంగా కనిపించినావంటే కథమిగా నీ దగ్గర నుంచి ఎంత వీలువన్నో అంత వీలుస్తారు. అట్లాని నీ కృతజ్ఞతగా ఉంటారా అంటే అట్లుండరు. నిన్ను బాధ పెట్టే తీరుతారు. అందుకే అట్లుండద్దు బిడ్డ ఈ కాలంలో.
మనన్ని మంచోళ్ళు కాదనుకున్నా మంచిదే. మనకేం వచ్చేది లేదు దాంతోటి. వాళ్ళిద్దరినీ గజగజలాడి. రాజే కరెక్ట్ లేడు పెద్దమ్మ. నేను వాళ్ళనేమనొస్తా చెప్పు. నేను వాళ్ళనేమన్నా అంటే బయటకు గెంటేసినా గెంటేస్తాడు నన్ను. అవసరం లేదు పెద్దమ్మ. నేను ఇంకొకరితోటి అట్లా గెంటించుకోలేను. నేనే వెళ్ళిపోతా. అందుకే నేను అసలు ఇక్కడ ఉండనే ఉండా. నేను వెళ్ళిపోతా. వెరీ గుడ్, అట్లుండాలి. నువ్వెంత నీ కథ ఎంత అని చక్కగా పోవాలంతే ఆ నుంచి. అంతేగాని చచ్చిపోతా అది ఇది అనద్దు. వాడు ఎప్పుడు తగ్గుతాడో అప్పుడు రా ఇక్కడికి. వాడు వచ్చి తీసుకొస్తానే రా. నేను అస్సలు రాను పెద్దమ్మ. రాజు వచ్చి కాలు మొక్కినా కూడా రాను నేను. అసలు నేనంటే ఇష్టమే లేదు పెద్దమ్మ రాజుకి. ఇష్టం ఉంటే అట్లా మాటలు అన్నాడు, బాధ పెట్టాడు. వాడు ఎంత బలుపెక్కి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో నేను గమనించిన్నే. వాడికి తగిన శాస్తి చెయ్యాలి గాని గుర్తుపెట్టుకోరాని. ఒకరి కోసం బ్రతకడం మానే. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అర్థమవుతుందా? ఎవరో ఏదో అంటే బాధపడకు. ఎంత బాధపడితే అంత వీక్ అవుతావు. నిన్నింకా ఇంకా బాధ పెట్టాలని చూస్తారు వాళ్ళు. నిన్నన్న మాటలు అవమానాలు అన్నీ కింద కాలు కింద చెప్పు కింద వేసి తొక్కు. అన్ని తొక్కి తొక్కి నీ బేస్ని స్ట్రాంగ్ చేసుకోవన్నే. అప్పుడు నేనెవ్వరు కదిలియరిగా. ఎంత కదిలిద్దామని చూసినా నువ్వు ఆ నుంచి వాడవిగా. ఎప్పుడు ఒక రచ్చ ఓదార్చుతారని కోరుకోవద్దు. నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. ఒకరెప్పుడు నీకు తోడుండరు. అర్థమవుతుందా? మీ అమ్మ చూసినావు కదా ఎట్లా మాట్లాడుతుందో. ఓర్చుకోవాలి బిడ్డ, నీ భర్త దగ్గరనే ఉండు అంటుంది. ఓర్చుకోలేవనుకో ఇట్లనే చచ్చిపోబుద్ది అవుతుంది. అక్కడ ఉండద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలుసోవాలి బయటకొచ్చి. జీవితాంతం ఎవ్వరు కూడా నీకు తోడుండరు చెప్తున్నా. నీ భర్తే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, నీ పుట్టిన పిల్లలే కావచ్చు. ఒంటరిగా ధైర్యంగా ఉంటూ నేర్చుకో. నడు, రెడీగా పో. నేను వస్తానడు. నేను నిన్ను అక్కడ దించేసి 2 రోజులుండి నేను పోతా. నా కొడుకు బిడ్డకి మనవరాలకి బాగా జ్వరం వచ్చిందటనే. బెంగ పెట్టుకుందట నా మీద. కొడుకు రమ్మంటున్నాడు. నేను పోవాలి. నువ్వులే, లేచి బట్టలు చదువుకో. ఆయనకి ఎట్లా కావాలనో అట్లా కావాల్సిందే. లే బిడ్డలే, సరిత వాళ్ళు వస్తారో అడుగుతా నేను పోయి. నువ్వెవరికి ఏం చెప్పకు. చక్కగా బట్టలు చదురు. ఏమంటున్నా? వస్తావా ఉంటావా? నేను ఇక్కడ ఉండా. నేను వెళ్ళిపోతా పెద్దమ్మ. లేచి బట్టలు చదువుకో. మీ అమ్మ కూడా ఇప్పుడే చెప్పకు. నేను చెప్తా ఒక్కొక్కరి సంగతి. నడు, సరిత దగ్గరకు పోయేస్తా. శరత్నేమన్నా కారో ఏదన్నా ఒకటి మాట్లాడమంట. అందరం కలిసి పోదాం. దరిద్రుడు, అల్లుడు అల్లుడు అని నెత్తికెక్కించుకున్నా. ఇట్లా తయారైందేందిడు. అందరు ఇట్లా చూస్తే నా తమ్ముడే నయం. ఈ బద్మాష్ అని కాకుండా ఆ బేబీని ఎంత మంచిగా చూసుకుంటున్నాడు. దీని లెక్కనే తయారైండు వీడు కూడా. దానికి భర్త మీద లేదు, వీనికి పెళ్ళాం మీద లేదు. పాపం బిడ్డ ఇంకెన్ని మాటలు అన్నాడో ఏమో. అన్నీ చేస్తున్నా, తింటుంది, మంచిగా అవుతుంది, కానీ నా బిడ్డకు పాలిస్తలేదంటాడు ఆయుడు. అది వాళ్ళతోని. బిడ్డ ఇంటే ఎంత బాధపడుతుంది. వాడు అసలు మనిషే కాదు. కానీ ఏదైతే అది అవుతుంది. దీనికి వీళ్ళ టార్చర్ పోతుంది. దీనికి ఇంత ధైర్యం కూడా వస్తుంది. ఉండని, అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండని. సరిత 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 ఉన్నావా? ఆంటీ వస్తున్నా. మా ఇంట్లో మొత్తం పండుగ వాతావరణం అయిందా ఆంటీ? బంటిగాడు వచ్చిండు ఇప్పుడే. వాడిని అందరం ఆట పట్టిస్తున్నాం. మామ ఇంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలే ఆంటీ. ఆంటీ ఏమైంది? అంత ఎట్లన్నా ఉన్నారు? ఏమైంది ఆంటీ? మీరు ఇట్లుండు నేను ఎప్పుడు చూడలే ఆంటీ. ఏమైంది? ఏం లేదే, మేము పోతున్నాం రాని వాళ్ళ ఇంటికి. మీరు ఇవాళ వస్తారా? రెడీ ఉన్నారా? ఇయ్యాలనే పోదమ్మా. ఆ స్వప్న వచ్చినాక 2-3 రోజులకు పోదామన్నారు. లేదే, ఇవాళనే మంచి రోజు ఉందట. పోతొక పని అయిపోతుంది. ఏమైంది ఆంటీ? ఏదో జరిగింది. లేకపోతే గింత సడన్గా ఎందుకు పోదామంటున్నారు? రాజు దాన్ని ఏమన్నా అంటున్నాడా మళ్ళా? మళ్ళా అనుడైందే. ఇంతకుముందు రాజు గురించి మీకేం తెలుసు ఆంటీ? ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏమంటాడే? వాడికి బాగానే ఇష్టం కదా రానంటే. మంచిగా చూసుకుంటాడు. దాన్ని విడిచిపెట్టి ఉండనే ఉండడు. ఎప్పుడు ఎట్లుంటాడో రాజుకే తెలియదు ఆంటీ. బాగా బాధ పెడతాడు దాన్ని. మాటలు బాగా అంటాడు. వాళ్ళు వచ్చిండ్రు కదా ఇద్దరు. ఇప్పుడేమన్నాడో
అంతేనా ఆంటీ? అవునే, నువ్వు దోస్తువు అనుకున్నా గాని మరీ ఇవన్నీ తెలుసుకుంటావు అనుకోలేదే. మీకేం తెలుసా ఆంటీ రాజు గురించి? మీ మేనల్లుడని మీరు గారాలు చేస్తారు కానీ నేను ఇప్పటికీ ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చిన రాజుకి. వార్నింగ్ ఇచ్చినావా? మీకు విషయం చెప్తా ఆంటీ, రాణికి చెప్పా అని మాట ఇస్తేనే. అది బాధపడుతుందని నువ్వు దానికి చెప్పి ఉండవు. దానికి చెప్పి నేనెందుకు బాధపడతానే? మేము ఆషాఢంలా అత్త దగ్గర ఉండొద్దంటే తల్లిగారింటికి పోయినాం ఆంటీ. నేను మా ఇంటికి పోయినా, రాణి వాళ్ళ ఇంటికి పోయింది. ఆ, రాజు అయితే ఇక్కడ ఎవరినో అమ్మాయిని పట్టుకొని తిరుగుడు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అట్లా చేసిండాడు, నీకెట్లా తెలిసిందే? అసలు దానికి ఫోన్లో వేసులేదు రాజు. మరి భార్య దగ్గర లేదని రోజుకొకసారైనా ఫోన్ చేయాలి కదా, అసలు ఫోన్లే చేసులేదు. ఇది చేసినా ఎత్తులేదు. నాకు ఫోన్ చేస్తలేడనగానే మంచిగా అనిపించలేదు. అయినా ఇది పిసది, రాని ఎప్పుడు రాజు రాజు అంటది, అందుకే అట్లా ఫీల్ అవుతుందేమో అనుకున్నా. నేను కూడా అంత ఆలోచించలే, అంత పట్టించుకోలే. మరి ఎట్లా తెలిసిందే? ఆ పిల్ల ఎవరు అసలు? మీ అమ్మనే చెప్పింది ఆంటీ. ఏందే? అవునంటీ, మీ అమ్మ. పిసలేసిందావే నీకు? మా అమ్మ చచ్చిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? అమ్మ ఎప్పుడైంది? ఎవరమ్మా? మీ అమ్మనా? కాదు, మీ అమ్మనే, చనిపోయిన మీ అమ్మ, అమ్మమ్మనే. మా అమ్మ నీకెప్పుడైందే? కలలొచ్చి చెప్పిందా? కాదు, మీ అమ్మ ఆత్మ ఇక్కడనే తిరుగుతుంది పెద్దమ్మ. మా అమ్మనా? నాకెప్పుడు కనిపించలేదందే మరి. మీ అమ్మగారికి కూడా రాణిని చూస్తే బాధేసినట్టుంది. అసలు నువ్వేం చెప్తున్నావే? నాకేమిది కూడా నమ్మశక్యంగా లేదు. మీకు ఇలా చెప్పాల్సిన అవసరం నాకేముందంటీ? ఇది కూడా సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మ రాగానే ఫస్ట్ చూసి నేను కూడా భయపడ్డా. రాణికి కూడా కనిపిస్తుంది మీ అమ్మ, అనసూయ అత్తకి కూడా కనిపిస్తుంది, కానీ ఆమె మాకెప్పుడు చెప్పలేదు. మరి మీకెట్లా తెలిసింది? అమ్మమ్మనే చెప్పింది మాకు. నాకు చెప్పంగానే నేను ఒక్కదాన్నే ఊరు వచ్చిన ఆంటీ. అమ్మమ్మ చక్కగా హోటల్ అడ్రస్ కూడా చెప్పింది నాకు. అమ్మమ్మ మీద నమ్మకం ఉంచి పోయినా నేను. గట్లెట్లా నమ్మినవే? నాకు డౌట్ వచ్చిందని చెప్పినా కదా ఆంటీ. రాజు అస్సలు రాణితోటి మాట్లాడుడే లేదు, అసలు చూడ్డానికి కూడా ఒక్కసారి కూడా రాలేదు. ఏదో ఉందని నాకు కూడా అనిపించింది. చూసినాం, అమ్మమ్మనే హోటల్ అడ్రస్ చెప్పింది. హోటలా? ఆ పిల్ల రాజుకి కాలేజ్ దోస్తట. ఆ పిల్ల వాళ్ళ అన్న శరత్కి బాగా తెలుసు. శరత్ హెల్ప్ కూడా తీసుకోలే నేను, ఒక్కదాన్నే పోయినా అమ్మమ్మ ఉన్నదన్న ధైర్యంతో. చక్కగా వాళ్ళ అన్న దగ్గరికి పోయి మాట్లాడిన, నా స్నేహితురాలి జీవితాన్ని కాపాడమని. ఆయన ఫస్ట్ మస్తు సీరియస్ అయింది ఆంటీ. నాకు చాలా భయం వేసింది, కానీ ఆ హోటల్కి తీసుకొచ్చి చూపించాను. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకున్నాం. ఏందే నువ్వు మాట్లాడేది? అవునాంటీ, ఎప్పుడైనా రాజుని అడిగితే అడగండి. రాజు చెంప చెల్లుమనిపించాను నేను. ఆ అమ్మాయి వాళ్ళ అన్న కూడా పోలీస్ స్టేషన్లో వేస్తానని చెప్పాడు. వద్దు, నా స్నేహితురాలి భర్త అని చెప్తే ఊరుకున్నాడు. కేవలం నా మొహం చూసి తన చెల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. వీడు ఊకున్నాడా మరి? విడిచిపెట్టిండా అమ్మాయిని? అది ఎలాంటి అమ్మాయి అనుకున్నారా ఆంటీ? పెళ్ళైన మగాన్నే పట్టిందంటే దానికి ఆల్రెడీ పెళ్ళయిందట, డివర్స్ తీసుకున్నదట, 2 రోజులలో మళ్ళీ పెళ్ళట. అట్లాంటి ఆడిది హోటల్ రూమ్కి వచ్చి రాజుతోటి ఏం చేద్దామనుకున్నదో ఏమో, అర్థం చేసుకోండి. చీచి, ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారావే? అట్లాంటి అమ్మాయిలు ఏంటంటీ? ఆ అమ్మాయిని ఎందుకు అంటున్నారు మీరు? మీ అల్లుడు గారు మంచోడేనా? వాళ్ళ అన్నయ్యని చూసి హ్యాండ్ ఇచ్చి పోయింది అది, నాకు ఈయనకు సంబంధం లేదని. అది అక్కడనే ఉండి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా అంటే నా రాని పరిస్థితి ఎట్లుంటుండే ఆంటీ? నేనేం వానికి సపోర్ట్ ఇస్తలేనే. ఎట్లా వార్నింగ్ ఇయ్యన్నో అట్లా ఇచ్చిన నేను రాజుకి. అందరికీ తెలిసేలాగా టామ్ టామ్ చేసి పోలీస్ స్టేషన్కి పంపి అన్న, నా స్నేహితురాలతోటి చక్కగా ఉంటావా అని అడిగిన. ఉంటాను ఒప్పుకున్నాడా? నా కాళ్ళ మీద పడ్డాడు, సారీ చెప్పిండు, విడిచిపెట్టిన, మాట తీసుకున్నా. రాణిని మంచిగా చూసుకుంటావా అంటే చూసుకుంటా అన్నాడు. రేపంటే రేపు ప్రొద్దున్నే లేచి రాణి దగ్గరికి రమ్మని చెప్పిన. వచ్చిండా? వచ్చిండు, దాని సంతోషం చూడాలి.
దానికోసమే వచ్చిండు అనుకున్నది పాపం. దానికి కథ అంత ఏది తెలియదు. ఇవన్నీ తెలిస్తేనైతే గుండాకి చచ్చిపోతుంది అక్కడనే. అది వాడిని ఎంత ఇష్టపడుతుంది, ఎంత మంచిగా చూసుకుంటుంది. వాడెందుకు అట్లా తయారవుతున్నాడే? ఆ విషయం నాకు తెలియదు ఆంటీ. మీ రాజు గురించి మీకే తెలవాలి. వాళ్ళ అమ్మని చూసిండ్రు కదా, ఎంత అమాయకురాలో. అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ అంతే. దానికి అంతో ఇంతో ధైర్యం, సపోర్ట్ అంటే నువ్వేనే. ఎన్ని చేసినవానే దానికోసం. అది దానికి తెలియకుండా ఇంకెన్ని చేసినావో ఏమో. నువ్వు చేసే వాటి ముందు రాణి నీకు చేసిన సహాయం చాలా చిన్నదే. నువ్వు చేసిన వాటికి నీకు ఆ కన్నయ్యనే గిఫ్ట్కి ఇచ్చేసింది. మంచి పని చేసినవే రాణి. పాపం నీ కోసమే హాస్పిటల్కి వచ్చింది. గర్భసంచే పోగొట్టుకున్నది. హ్యాట్స్ ఆఫే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్కి. ఆంటీ ఆ, ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఇదంతా ఎప్పుడో జరిగింది. మీ ఇద్దరి స్నేహం గురించి ఆలోచిస్తున్నానే. మరేమనుకున్నారా ఆంటీ? నేను ఊకే రాని రాని అని ఎందుకంటా అనుకుంటున్నారు? అదంటే నాకు అంత ఇష్టం. అందరికన్నా ముందు నాకు నా రాణి. దానికి అంతే. వాడిగా వాళ్ళున్నారని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ప్రెగ్నెన్సీలో కూడా ఏం చేసిండో తెలుసు కదా ఆంటీ. మేమందరం బస్సులో పోయినాం. పాపం బేబీ ఆంటీ. అబ్బా, మంచిగా గుర్తు చేసినవే. నా తమ్ముణ్ణి ఉన్న దాన్ని రాణి దగ్గరనే ఉంచుతా. ఫోన్ చేసి రమ్మంట. మరి మీరు? నేను ఓవన్నే. నా మనవరాలకి జ్వరం వచ్చిందట. బాగా బెంగ పెట్టుకుంది నా మీద. రమ్మని ఏడుస్తుంది ఫోన్ చేసినప్పుడల్లా. నేను రాణిని దించేసి పోతా. మళ్ళా కొన్ని రోజులకు వస్తా. మరి నీ సంగతి ఏందే, వస్తావా? మీరు మొన్న చెప్పినప్పుడే మేము రెడీగా ఉన్నాం ఆంటీ. అయినా అదొక్కతే ఎట్లా పోతుంది? మేము కూడా వస్తాం. అత్తమ్మకి చెప్తా. అది ఉండా అంటున్నది. ఇంకోసారి రానే రానంటున్నది కోపంలా. మంచి పని చేసింది. కోపం పోయినాక వస్తుందేంది ఆయనత? నేను అస్సలు రానియా. ఉండనా అన్నే? నేను గదే అనుకుంటున్నానే. వీనికి తగిన శాస్తి జరగాలి. మరి ఇక రాజు రాడన్నట్టు. అసలు ఎవరికి చెప్పకని చెప్పిన. రెడీ అయినాక చక్కగా పోదాం అని చెప్పిన. మరి నేను శరత్ని ఒక పెద్ద వెహికల్ మాట్లాడమంట. అందరం పోదాం అందులోనే. మీరు ఇప్పుడు అసలే సంతోషంలో ఉన్నారే. మరి మీ అత్తమ్మ ఇప్పుడు వస్తా అంటదో ఏమంటదో? మా అత్తమ్మ ఏమన్నది ఆంటీ? నా ఇష్టం అంటది. పోదాం. ఇక్కడ ఉంటే దాన్ని మాటలతోటి టార్చర్ చేస్తారు. రాని వాళ్ళ అమ్ముంది కదా, ఆమెను కూడా సతాయించుతారు. ఏం కాదు, ఓ 4 రోజులు ఈ మొగోళ్ళు వాళ్ళే వంట చేసుకొని తింటారు. శరత్, బంటి, మా మామయ్య. అయ్యో, చేసుకుంటారా మరి? మా అత్తమ్మనే చెప్పింది ఆంటీ. మా చేసుకుంటారు వాళ్ళు ముగ్గురు, మనం పోయేద్దామన్నది. పాపం మా అత్తమ్మ కూడా ఎటు పోదు కదా ఆంటీ. ఆమెకి ఎవరున్నారు? పోదాం. మీరు ఇక దీని గురించి ఏం ఆలోచించకండి. నేను ఇన్ని రోజులే ఒంటరిగా పోరాడిన దానికోసం. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఆంటీ, మీరేం ఆలోచించకుండా అని చెప్పినా కదా, ఏమైంది మళ్ళా? మా అమ్మ మీ అందరు కనబడుతుంది, నాకెందుకు కనబడతలేదే? అయ్యో ఆంటీ, అప్పుడెప్పుడో కనబడ్డది, మళ్ళీ ఎప్పుడు కనవాలే నాకైతే. మా అమ్మకు నేనంటే మస్తు ఇష్టమే. మా అమ్మ అంటే కూడా నాకు బాగా ఇష్టం. నాకు ఒక్కసారి కనబడచ్చు కదా. ఒకరోజు అన్ని రకాల వంటలు చేసి మీ అమ్మ ఫోటో ముందట పెడదాం. రాణి, నేను, మీరు అందరం కలిసి మొక్కుకుందాం. రమ్మని అడుగుదాం. చూద్దాం. వస్తే మాట్లాడండి, లేకపోతే మనసులోనే తలుసుకోండి. ఒక్కసారి చూడాలనిపించలేదు అవి మా అమ్మకు నన్ను? అయ్యో ఆంటీ, మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది మీ అమ్మ. మీరు ఇట్లా ఏడుస్తే బాధపడదా? మీకు కనిపించలేదు అంతే. ఇట్లా కనిపిస్తే ఇంకెంత బాధపడతారు అనుకున్నదో మరేందో. ఏడవకుండ్రి.